ఈరోజు ఏపీ హైకోర్టుకు వెళ్ళి ఒక రిట్ పిటిషను, ఒక రిప్రజెంటేషన్ టు ది రిజిస్ట్రార్ ఇచ్చి రావడం జరిగింది. దాని నేపథ్యం ఏమిటంటే మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది 3 కేసుల్లో. ఒకటి 26/26 నల్లపాడు పోలీస్ స్టేషన్, 489/29 పట్టాపురం పోలీస్ స్టేషన్, అదేవిధంగా 8/23 సత్తెనపల్లి పోలీస్ స్టేషన్. ఈ 2 కేసుల్లో 489/25 పట్టాపురం, ఈ 3 కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపడం జరిగింది. దాని పర్యవసానంగా 18 రోజులు నేను సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది మోస్ట్ ఇల్లీగల్. దీన్ని ఛాలెంజ్ చేస్తూనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేమిటంటే ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో, పట్టాపురం పోలీసు వారు, నల్లపాడు పోలీసు వారు, సత్తెనపల్లి పోలీసు వారు, వీరు ఈ సెక్షన్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు. అది చట్టం చెబుతున్నటువంటి అంశం, అనేక జడ్జిమెంట్స్ చెబుతున్నటువంటి అంశం. ఇలాంటి కేసుల్లో ఏం చేయాలి అంటే, ఏం చెయ్యాలని వారు ఆదేశించారు అంటే అనేకమైన జడ్జిమెంట్స్లో, ముఖ్యంగా అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ 2 కేసుల్లోనూ 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు. పోలీసు వారే పూచీకత్తు తీసుకొని వదిలిపెట్టాలి అని ఈ 2 జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరి పోలీసు స్టేషన్లకి, రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నిటికీ కూడా సర్క్యులర్స్ ఇష్యూ చేశారు. ఇలాంటి కేసుల్లో మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయకండి, బెయిల్ తీసుకుని ఇచ్చేయండి అని చెప్పారు. నా మీద పెట్టినటువంటి ఆల్ కేసెస్ బిలో 7 years, నాట్ మోర్ దెన్ 7 years. అలాంటి కేసుల్లో పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, అయినా చేశారు. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. చట్టాన్ని పోలీసు వారు వ్యతిరేకించారు, న్యాయస్థానాల తీర్పుకు భిన్నంగా వ్యవహరించారు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులర్స్కు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకు వ్యవహరించారు? ఇది తేలవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే ఇవాళ హైకోర్టులో రిట్ ఫైల్ చేయటం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దాని నుంచి ఏమి తీర్పులు వస్తాయో కూడా మనం చూస్తాం రాబోయే కాలంలో. ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పోలీసు వారు పొలిటికల్ ఒత్తిడికి గురై నన్ను ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టడం కోసం చిన్న కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సమాజం తెలుసుకోవాలి, న్యాయ నిపుణులు తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లీగల్ బ్యాటిల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా 2వ అంశం ఏంటంటే, సరే పోలీసు వారు ఏదో రాజకీయ ఒత్తిళ్లకు లోనై నా మీద కోపంతో ఏ చంద్రబాబు నాయుడు గారో ఏ లోకేష్ గారో చెప్తే పోలీసు వారు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా 7 years బిలో ఉన్న వాటికి రిమాండ్ ఇవ్వకూడదు. దట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా. రిమాండ్కి పంపకూడదు, ఇమీడియట్గా నన్ను రిలీజ్ చేయాలి, రిమాండ్ రిజెక్ట్ చేయాలా. దట్ వాజ్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది ల్యాండ్ మ్యాజిస్ట్రేట్స్, ల్యాండ్ జడ్జెస్. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన గౌరవ కోర్టు వారు వాటిని రిజెక్ట్ చేయాలి, పూచీకత్తు మీద వదిలిపెట్టాలి.
కానీ అలా జరగలేదు. ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, గౌరవ ఆఫీసర్సు రిమాండ్కి పంపారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇల్లీగల్. దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. ఇది జరగకూడదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యంలో చట్టం మీద విలువ పోతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్కి విలువ పోతుంది. సర్క్యులర్స్కి విలువ పోతుంది. అది నా బాధ తప్ప నన్ను ఏదో 18 రోజులు పెట్టారని కాదు. దాని మీద కూడా ఎందుకు చెప్తున్నా, దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఎవరైతే ద లెర్న్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మైండ్ అప్లై చేయకోకుండా నన్ను రిమాండ్కు పంపారో, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపారో, దాని మీద ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్ట్ మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతే కాదు, ఇంకా చాలా విషయాల మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒకటి ఇది.